నెక్స్ట్ 271 క్వశ్చన్. మెన్షన్ ద ఫార్ములా ఆఫ్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ వెన్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎల్. ఇక్కడ ఏదో ఉంటుంది వెన్ అనే దగ్గర చూద్దాం. వెన్ ఏమి ఇచ్చినాడు అని అంటే వెన్ Na2CO3 Na2CO3 ఇక్కడ Na2CO3 సోడియం కార్బోనేట్ ఈజ్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎల్. సోడియం కార్బోనేట్ ఈజ్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎల్ తో రియాక్ట్ అవుతే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ ఆప్షన్ H2 ఇచ్చినాడు, సెకండ్ ఆప్షన్ O2 ఇచ్చినాడు, థర్డ్ ఆప్షన్ CO ఇచ్చినాడు, ఫోర్త్ ఆప్షన్ CO2 ఇచ్చినాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు? CO2 ఇచ్చినాడు. చూద్దాం. Na2CO3 ఏ కార్బోనేట్ అయినా, ఏ బైకార్బోనేట్ అయినా, ఏ మెటల్ కార్బోనేట్ అయినా, మెటల్ బైకార్బోనేట్స్ అయినా యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే కంపల్సరీ గ్యాస్ రావాల్సింది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావాలి. మెటల్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ బైకార్బోనేట్స్ వెన్ దే ఆర్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మస్ట్ బి రిలీజ్డ్. నేను రాను అంటే కుదరదు, నేను దాన్ని ఏమంటారు రిలీజ్ కాను అంటే కుదరదు, CO2 రావాల్సిందే. ఒకవేళ మెటల్సే డైరెక్ట్గా రియాక్ట్ అయినాయి అనుకోండి యాసిడ్స్ తోటి, కంపల్సరీ ఏ గ్యాస్ రావాలి? హైడ్రోజన్ గ్యాస్ రావాలి. సో ఇప్పుడు కార్బోనేట్ కాబట్టి CO2 గ్యాస్ వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ వన్ కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్టుంది కదా. ఫోర్త్ ఆప్షన్ ఇది CO2. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. నెక్స్ట్ వన్ 272 క్వశ్చన్ చూడండి. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ గివ్స్ డాష్ కలర్ ఇన్ యాసిడిక్ సొల్యూషన్. ఫస్ట్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యొక్క కలర్ తెలవాలి మీకు. మిథైల్ ఆరెంజ్ యాసిడిక్ మీడియంలో ఏ కలరు, బేసిక్ మీడియంలో ఏ కలరు? యాసిడిక్ మీడియంలో కలర్ చెప్పండి. పింక్ ఆర్ రెడ్ కలర్. ఏ కలర్ ఉంటుంది? పింక్ ఆర్ రెడ్ కలర్. అదే బేసిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుంది? ఎల్లో కలర్ని షో చేస్తుంది. ఎల్లో కలర్ని షో చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ మీడియం అన్నాడు? యాసిడిక్ మీడియం అన్నాడు. యాసిడిక్ మీడియం కాబట్టి పింక్ లేదా రెడ్ కలర్ ఉండాలి. ఇందులో ఉన్న ఆప్షన్ ఏది ఉంది? రెడ్ కలర్ ఉన్నది. ఉన్న ఆప్షన్ ఏముంది? రెడ్ కలర్ అనేది ఉన్నది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 273 క్వశ్చన్. ద ఎరేటెడ్ వాటర్ pH ఆఫ్ ఎరేటెడ్ వాటర్. ఎరేటెడ్ వాటర్ అంటే ఏంటిదిరా? దేన్ని ఎరేటెడ్ వాటర్ అంటారు? వద్దు, కారం వద్దు. సో ఇటు తీసుకురా, అదేంటి తీసుకురా. సో ఎరేటెడ్ వాటర్, ఎరేటెడ్ వాటర్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో కనుక డిజాల్వ్ చేస్తే ఇక్కడ వచ్చిన సొల్యూషన్ని ఎరేటెడ్ వాటర్ అంటారు. ఇక్కడ వచ్చే సొల్యూషన్ ఏమొస్తుంది? కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ అంటే ఏంది? ఇది సోడా వాటర్. కార్బోనిక్ యాసిడ్, సోడా వాటర్లో ఉండే యాసిడ్ ఏంటిది? కార్బోనిక్ యాసిడ్. ఈ సోడా వాటర్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 కంటే తక్కువ ఉండాలి. మరి 7 కంటే తక్కువ ఉండాలంటే 7 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ 7 కంటే తక్కువనే ఉన్నాయి. 7 కంటే బాగా మళ్ళీ ఇది 0, 1, 2, 3 కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ని కనుక మనం తాగినామనుకోండి ఏమవుతుంది? మనకు లోపల డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఖరాబ్ అవుతాయి. కాబట్టి వీక్ నేచర్ ఉండాలి. వీక్ నేచర్ ఉండాలంటే 7కి దగ్గరగా ఉండాలి. ఇలా 7కి దగ్గరగా ఉంది అది 5.5. సో దట్స్ వై యూ కన్సిడర్ యాజ్ 5.5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 5.5 pH వాల్యూ ఉంటుంది. కార్బోనిక్ యాసిడ్ H2CO3. 274 క్వశ్చన్. pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. ఎందుకు? ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్. ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్ కాబట్టి pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 275 క్వశ్చన్. pH వాల్యూ ఆఫ్ బ్లడ్ ఈజ్. బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందిరా? 7.4 ఉంటుంది. 7.4 కంటే తక్కువ అయితే యాసిడోసిస్ డిసీజ్, 7.4 కంటే ఎక్కువ అయితే ఆల్కలోసిస్ డిసీజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 276 క్వశ్చన్. యాసిడిక్ ఆక్సైడ్ ఈజ్. యాసిడిక్ ఆక్సైడ్. సో ఇక్కడ ఆన్సర్స్ రాస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది అని అంటే Na2O ఉన్నది, MgO, CaO, లాస్ట్ ఆప్షన్ SO2 ఉన్నది. ఇది యాసిడిక్ ఆక్సైడ్ రావాలంటే నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడిక్ నేచర్ ఉంటుంది. మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ ఏది? సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ 277 క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్, బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత? 7.4. 7 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. బేస్ అనేది ఇక్కడ ఇయ్యలేదు కాబట్టి బేస్ని ఇంకేమంటారు అంటే ఆల్కలైన్ అంటారు. బేస్ని ఏమంటారు? ఆల్కలైన్. ద బేసెస్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కలీస్. సో కాబట్టి ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. 7.4 అంటే ఆల్కలైన్ నేచర్ అన్నా బేసిక్ నేచర్ అన్నా ఒకటే, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 278 క్వశ్చన్ చూడండి. పొడుగు ఇచ్చినట్టు పెద్దగా ఇచ్చింది చూడండి. ఏమి ఇచ్చినాడు? ఏ సబ్స్టెన్స్ ఏ అనేది ఇచ్చిండట. హీటింగ్ గివ్స్ ఏ కలర్లెస్ గ్యాస్ వచ్చిందంట. ద రెసిడ్యూ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ బి అంట. వెన్ ఎక్సెస్ ఆఫ్ సి ఈజ్ బబుల్డ్ త్రో ఏ సొల్యూషన్ ఆఫ్ బి, సి ఈజ్ ఫార్మ్డ్. సి ఈజ్ ఏ జెంటిల్ హీటింగ్ టు ఫార్మ్ ఏ, దెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఏ ఈజ్ కదా. క్వశ్చన్ కిలోమీటర్ పొడుగున్నది. సో చూడండి, ఏను మనకు హీట్ చేస్తే ఒక కలర్లెస్ గ్యాస్ వస్తుందట. హీటింగ్ ద్వారా డికంపోజ్ అయ్యి థర్మల్ డికంపోజిషన్ అయ్యి వచ్చే గ్యాస్ ఉన్న కాంపౌండ్ని మనం గుర్తుపెట్టుకోవాలి, CaCO3. CaCO3ని కనుక హీట్ చేస్తే నాకు CaO ప్లస్ CO2 వస్తుంది. ఇది గ్యాస్. ఇదేంటిది? కలర్లెస్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. సో సబ్స్టెన్స్ ఏను హీట్ చేసినాడు, కాబట్టి ఇది ఏ అనే సబ్స్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద రెసిడ్యూ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ బి. ఈ బి అని ఈ రెసిడ్యూను, ఇది రెసిడ్యూ కదా, ఇది గ్యాస్ కాబట్టి బయటకు వెళ్ళిపోయింది, మిగిలింది రెసిడ్యూ. దీన్ని ఏం చేసినాడు? వాటర్లో డిజాల్వ్ చేసినాడు. వాటర్లో డిజాల్వ్ చేస్తే నాకేమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. బి అనేది ఫామ్ అయింది. ఇది బి అంట. సో బి ఫామ్ అయింది. ఈ బి గుండా ఏం చేసినాడు? ఎక్సెస్ ఆఫ్, ఇది CO2 గ్యాస్. ఎక్సెస్ ఆఫ్ CO2 ఈజ్ బబుల్డ్ త్రూ ఏ సొల్యూషన్ ఆఫ్ బి. దీని గుండా CO2 గ్యాస్ని కనుక ఎక్సెస్గా కనుక పంపించినట్టయితే నాకేమొస్తుంది? ఏం రావడం జరుగుతుంది చూడండి. ఎక్సెస్గా కనుక పంపించినట్టయితే ఇది రియాక్ట్ అయ్యి నాకు కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఏమొస్తుంది? కాల్షియం కార్బోనేట్, CaCO3 ఫామ్ అవడం జరుగుతుంది. సో CaCO3 ఫామ్ అవడం జరుగుతుంది. సో ఏది ఆన్సర్ ఏంటిది? CaCO3, కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా ఎక్సెస్ చాలా ఎక్కువ పంపిస్తే ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ లేదు, సోడియం బైకార్బోనేట్ ఉన్నది కాబట్టి ఇది కాదు. కాల్షియం బైకార్బోనేట్ ఎందుకు కాదు అని అంటే మనకు సోడియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. సోడియం కార్బోనేట్ అనేది దాని నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుందా అంటే ఇది థర్మల్లీ స్టేబుల్, ఇది దీని నుంచి రాదు. దీని నుంచి కార్బోనేట్ మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇయ్యని కార్బోనేట్కి ఇది ఒకటే. కార్బన్ డైఆక్సైడ్ని వేడి చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇవ్వని కార్బోనేట్ ఇది ఒక్కటి మాత్రమే. నెక్స్ట్ వన్ 279 క్వశ్చన్ చూడండి. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్ అండ్ గివ్. యాసిడ్స్ అనేది HCl, యాసిడ్ అనేది మెటల్స్ తోటి రియాక్ట్ అయితే కంపల్సరీ ఏ గ్యాస్ రావాలి? H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ రావాలి. ఏ గ్యాస్ రావాలి? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. నాట్ హైడ్రోజన్ అయాన్స్, హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. 280 క్వశ్చన్ చూడండి. అసిడిక్ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్. అసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ దేని యొక్క కాన్సన్ట్రేషన్ పరంగా మనం చెప్తాము అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చినాడు అని అంటే OH మైనస్ ఇచ్చినాడు. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చినాడు అని అంటే O-2 ఇచ్చినాడు. థర్డ్ ఆప్షన్ ఏమిచ్చినాడు అని అంటే O-2 అండ్ H+1 ఇచ్చినాడు. లాస్ట్ ఆప్షన్ ఏమిచ్చినాడు అంటే H+1 ఇచ్చినాడు. మనం H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ద్వారానే దాని అసిడిక్ మరియు బేసిక్ నేచర్ని చెప్పడం జరుగుతుంది. అసిడిక్ నేచర్ మరియు బేసిక్ నేచర్ చెప్పే దేని కాన్సన్ట్రేషన్ ద్వారా? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇందులో ఏదో ఒక ఆప్షన్ కనుక H+ అండ్ OH- కనుక ఇచ్చినాడు అనుకోండి, కాబట్టి ఈ రెండు కూడా చెక్ చేసుకోవచ్చు, ఈ రెండు కూడా టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెండు ఆప్షన్, బోత్ ఆప్షన్ లేదు కాబట్టి యు గో టు వాట్? H+ అయాన్ కాన్సన్ట్రేషన్. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎందుకు అని అంటే మనం pHను బేస్గా చేసుకున్నాం కదా, దాని యొక్క అసిడిక్ నేచర్ బేసిక్ నేచర్ చెప్పేది. pH యొక్క ప్రిన్సిపల్ ఏంది? నెగటివ్ లాగార్థం ఆఫ్ H+ అయాన్.
కాబట్టి pH అంటే నెగటివ్ లాగారిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాబట్టి H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ద్వారా మనము ఆ యాసిడ్కి నేచరా బేసిక్ నేచరా చెప్పడము జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు టిక్ చేసుకోండి.